ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పిలుపునిచ్చారు. కట్టమంచిలోని తన నివాసంలో పార్టీ అనుచరులు కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. సేవాభావం, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న జగన్మోహన్ ను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించి వారి బంగారు జీవితానికి బాటలు వేయాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని స్పీకర్ అన్నారు. తిరుమల శ్రీవారిని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాను సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నానని వస్తున్న ప్రచారం అవాస్తవమని గోరంట్ల మాధవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ వైసీపీ నేతలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. కొనకమెట్ల మండలం ఇరుసలగుండం గ్రామంలో నెలకొన్న ఓ స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇనుప రాడ్లు, కర్రలతో 2 పార్టీల నేతలు దాడులకు దిగారు. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలవడంతో బాధితులను పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి హాస్పిటల్ కు చేరుకుని బాధితులను పరామర్శించారు. కడప జిల్లా అక్కాయపల్లిలో నూతనంగా నిర్మించిన పార్కును ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజద్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1,25,00,000తో పార్కును ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించామని అవినాష్ రెడ్డి అన్నారు. గత పాలకులు జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని విస్మరించారు. వైసీపీ హయాంలో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలోని శ్రీ అశ్వత్థ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం 4వ ఆదివారం సందర్భంగా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఏడు మాఘమాసం సందర్భంగా ఆదివారాలు ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు పెన్నా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.